ఉన్నటువంటి వాడేమి అధికార పక్షం దగ్గరికి వెళ్ళడుగా. వాడికి రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు రక్షణ కూర్చుంటాడు. అంటే భయపెట్టి లాక్కోవడం అనేది కూడా ఉంటదేమో దీని వెనక. ముందే కొట్టకుండా భయపడితే లాక్కోవడం అవుతుంది. కొట్టిన తర్వాత ఇంకేముంది, ఇక అప్పుడు అటు పక్కనకి వెళ్ళి ఏం చేయాలి. ఇంకోటి అప్పటి రేపటి నుంచి ప్రవర్తన ఎట్టుంటది, నా కొడుక నా చేతిలో తనులు తిన్నోడు నువ్వు జాగ్రత్త అంటుంటాడు. అట్ట బానిసలాగా ఎవడన్నా బతకడానికి ఇష్టపడతాడా ఆ వాతావరణానికి? కాబట్టి వాడు అక్కడ వైసీపీ లాయల్టీ అవుతుంది, ఇక్కడ ఇది చేసినందుకు గానీ ఇటు ఈ పార్టీలకు లాయల్టీ అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన రేపు బాబు గారు వచ్చిన తర్వాత ఇవి ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతాయా, పెరుగుతాయా, ఇమీడియట్ గా దీనికి ఏమన్నా అడ్డకట్టు వేస్తారా తెలియదు. అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. యాక్చువల్గా అయితే వాళ్ళు ఏం చెప్పారు, చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు. చట్టబద్ధంగా శిక్షించడంలో ఎట్లాంటి తప్పు లేదు. దాడులు చేయడము అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తే ఎవరం ఏం చేయలేము ఇక దాన్ని. అది రేపు పొద్దున కానీ తెలియదు. ఇప్పటికైతే మాత్రం చాలా దారుణమైనటువంటి. కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఒక పాయింట్ రేజ్ అవుతుంది. రెడ్ బుక్, రెడ్ డైరీ లోకేష్ గారు చెప్పింది, ఆ రెడ్ డైరీ ఓపెన్ అయ్యిందా, ఓపెన్ అవుతుందా అనడానికి ఇది ఒక సంకేతం. ఇది ఆయన చేసిన వ్యవహారం కాదు, ఇది లోకల్ గా జరుగుతున్న ఘర్షణలు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని పరిస్థితి ఎట్లుంటదంటే, ఇప్పుడు వీళ్ళు అవతలోళ్ళు వేసిన శిలాఫలకాలు ఇవన్నీ ధ్వంసం చేస్తారు.